హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ నేను సిద్ధగౌడ సుదర్శన్. ఇక మొత్తం మీద ఎమ్మెల్సీలకు సంబంధించి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత స్క్రూటినీ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఎవరెంతమంది ఉన్నారు ఏం కథ అనే దానిపైన కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ఎలక్షన్లే మిగిలి ఉన్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం. ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మొత్తం 118 మంది అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి నేను పోటీలో ఉంటా అంటున్నాడు గుమ్మడి శ్రీశైలం ముదిరాజు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏపీ ఎన్జిఓస్ పెట్టినటువంటి సభకు అంటే అక్కడ భారీగా తరలిచ్చిండ్రు. అప్పుడు అది ప్రత్యేక రాష్ట్రం కాదు, సమైక్యంగా ఉండాలి అని చెప్పేసి ఏపీ ఎన్జిఓస్ ఇక్కడ హైదరాబాద్లోని ఎల్బీ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ పెట్టిండ్రు. అప్పుడు శ్రీశైలం ముదిరాజు అక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పెడుతున్నటువంటి సభ తప్పు, మన తెలంగాణ నినాదానికి వ్యతిరేకంగా పెడుతున్నారు కాబట్టి లేదు అంటూ అక్కడ కానిస్టేబుల్గా ఉండి ఆ డ్రెస్లోనే యూనిఫామ్లోనే జై తెలంగాణ నినాదం చేసిండు. ఈయనతో పాటు శ్రీనివాస్ గౌడ్ కూడా శ్రీనివాస్ గౌడ్ తర్వాత ఇక్కడ శ్రీశైలం ముదిరాజు ఇద్దరు కూడా జై తెలంగాణ నినాదం చేస్తే వీళ్ళని విపరీతంగా కొట్టిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు ఏది ఎల్బీ స్టేడియంలో. ఎందుకంటే అక్కడ జరుగుతున్నదంతా కొన్ని వేలాది మందితోటి దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది వరకు అక్కడ ఏపీ ఎన్జిఓస్ పెట్టినటువంటి సభకు తరలి వస్తే అంటే ఏపీ వాళ్ళు వస్తే అప్పుడు ఆ సభలో వీళ్ళు మాట్లాడినరు, ఆ జై తెలంగాణ నినాదాన్ని అక్కడ ఎత్తుకున్నారు. కాబట్టి అప్పుడు ఆ రకంగా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పుడు నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి శ్రీశైలం ముదిరాజు చెప్తా ఉన్నాడు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అన్న. క్యూన్యూస్ మిత్రులు అందరికీ నా యొక్క శుభానందాలు తెలియజేస్తున్నాను. అప్పుడు ఆ రోజు ఏం జరిగిందన్న అసలు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఏపీ ఎన్జిఓస్ సభ పెట్టినరు, తర్వాత తెలంగాణ ఉద్యమం భారీ స్థాయిలో నడుస్తుంది. ఎప్పుడు జరిగింది, తర్వాత ఏం జరిగింది ఆ రోజు? అన్న నాకేందంటే కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామన్న. ఓకే. మా విలేజ్కి కేసీఆర్ వచ్చి నేను తెలంగాణ కోసం కొట్లాడు. ఎవరు మీది? మా పెద్దలింగారెడ్డిపల్లి అన్న. మండలం సిద్దిపేట రూరల్. వస్తే మా విలేజ్ నుండి ఇంటింటికి ₹1 ఇచ్చి ఎంత సహాయం అయితే అంత మీరు ముందడుండి కొట్లాడని అని చెప్పి అప్పటి నుంచి మేము కేసీఆర్ గారికి అమౌంట్ డొనేట్ చేసినాం పార్టీ పెట్టడం కోసం. కానీ ఫస్ట్ సిద్దిపేటలో ఫస్ట్ గ్రామ పంచాయతీ మాదే అన్న. టీఆర్ఎస్కు యునానిమస్గా ఏ పార్టీని రానియకుండా చేసింది చంద్రబాబు నాయుడు వస్తే. అంటే టీఆర్ఎస్ అంటే అప్పుడు ఉద్యమ టైంలో తెలంగాణ అంతే ఇక చంద్రబాబు నాయుడు వస్తే అక్కడ నుంచి అక్కడే తరిమి కొట్టినాం మేము. ఓకే. అప్పటికి తర్వాత సరే నడుస్తూనే ఉంది. నేను జాబ్ రాసిన, ఉద్యోగం వచ్చింది. తర్వాత ఏం ఉద్యోగం? కానిస్టేబుల్ జాబ్ అన్న. ఓకే. సివిల్ కానిస్టేబుల్? ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ పర్పస్ లో ఇక్కడికి వచ్చినామన్న. ఏది ఎల్బీ స్టేడియంలో ఆంధ్రలో మీటింగ్, ఇట్లా టీఎన్జిఓ మీటింగ్ అవుతుందంటే. టీఎన్జిఓ మీటింగ్ అంటే ఆంధ్ర సభ ఒక రకంగా. ఆంధ్ర సభ అందరూ వచ్చారు, అందరు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ డిక్లరేషన్ చేసిరన్న తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరం ఏ రోజు అది? 2013 సెప్టెంబర్ 7th రోజు అన్న. ఓకే. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, లేకపోతే ఉమ్మడి ఉండాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు పెద్ద బహిరంగ సభ అక్కడ పెట్టారు. అప్పటికే తెలంగాణ వస్తుందని ఒక హింట్ మాత్రం వచ్చింది. దీన్ని ఎట్లయినా ఆపాలనే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఓకే. సరే మేము చూస్తే అంటే ఉద్యోగస్తుల సభ అది. ఓకే. అరే ఉద్యోగస్తుల సభ అయితే ఇంతమంది తెలంగాణలో ఇన్ని వేల మంది ఎక్కడున్నారని మేము ఆలోచన చేస్తే లేరు. కావాలని ఇంతమంది ఉన్నాం మేము తెలంగాణ ఉద్యోగస్తులు తెలంగాణలో ఉన్నామని చెప్పి ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేసే వాళ్ళు ఇన్ని వేల మంది ఉన్నారని చూపించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు అశోక్ ఆధ్వర్యం. అరే ఇంతమంది లేరు కదా, మనం ఒకసారి చూద్దామని శ్రీనివాస్ గౌడ్ నేను ఇద్దరం పోయినాం. చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది అన్న. అరే ఈ సభను చూసి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళంతా ఎందుకు ఇంత కొట్లాడుతున్నాం, దెబ్బలు తింటున్నాం, మళ్ళీ తెలంగాణ రాదేమో అన్న బాధ కొద్ది ఏదైనా సరే ఇక్కడ ఒక మన స్లోగన్ నింపేయాలి అని చెప్పి
జై తెలంగాణ అన్నామన్న. అక్కడ ఏ మీడియా కవర్ చేయాలి. అప్పుడు V6 ఉండే, మల్లన్న కూడా అంటే ఇప్పుడు అన్ని ఆంధ్ర ఛానల్లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కవర్ చేసే అవకాశం లేదు. అది అప్పుడు V6 ఒకటి అందరైనా అనుకున్నారంట, కానీ ఎక్స్పోజ్ అయింది మనకు V6 అన్న. V6 అయింది. దెబ్బలు తాగిన తర్వాత మేము అక్కడ కొట్టిన వాళ్ళంతా ఆంధ్రోలే అన్న. ఓకే, బటాలియన్ వాళ్ళు ఇక్కడ ఎందుకు కొడతారట ఆటోమేటిక్గా అయిన తర్వాత సరే మేము వెళ్ళి పోలీసులు కూడా వచ్చి కొట్టిరా? పోలీసు వాళ్ళే కొట్టిరు, వేరే వాళ్ళు ఎవరు కొట్టలే. పోలీసు వాళ్ళని కొట్టిరు. అలా ఏపీ వాళ్ళు వచ్చేసి కొట్టేసి, ఏపీ వాళ్ళు అక్కడ మన వాళ్ళు వస్తే బందోబస్తు కరెక్ట్ కాదని చెప్పి ఏపీ వాళ్ళని పెట్టుకునే పెట్టిన తర్వాత అయింది. అక్కడ ఎల్బీ స్టేడియం నుంచి అయిన తర్వాత ఎవరెవరు ఉన్నారు అప్పుడు? ఇద్దరు. శ్రీనివాస్ గౌడ్, నేనే అన్న. శ్రీనివాస్ గౌడ్ నువ్వు, ఇద్దరు కూడా AR కానిస్టేబుల్. ఇద్దరం కూడా AR కానిస్టేబుల్ అన్న. అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపేస్తారని మన ముత్యంరెడ్డి సారు అయినా ఆయన మాకు డ్రైవర్ ఇచ్చి సిద్దిపేటకు పంపించిండు అన్న. చెరుకు ముత్యంరెడ్డి ఆ డ్రైవరు గన్మేలని ఇచ్చి ఈడు ఉంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. మాకేందంటే ఆడ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయినామన్న. వెళ్ళిపోయిన తర్వాత సరే హాస్పిటల్లో ఒక నెల రోజుల దాకా ఉన్నాం. బాగా పెయిన్స్ అయితే బాగా. సరే లే, ఉద్యమం తెలంగాణ వచ్చేదాకా డ్యూటీ పోదు, మనం ఇంకా కొట్లాడాలని చెప్పి అప్పటికి ఇంకా డిక్లేర్ కాలేదు. మా ఉద్యమం మేము అనడం వల్ల ఏమైందంటే తెలంగాణలో కూడా పోలీసులంతా ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో పోలీసులు కూడా ఆటోమేటిక్గా ఇక్కడనే ఉన్నారు. పెన్ డౌన్ అయింది, గన్ డౌన్ అయింది అనుకో, దీని కష్టం అని చెప్పి అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగి మేము అన్న తర్వాత చాలా పోలీస్ స్టేషన్లలో జై తెలంగాణ అని కానిస్టేబుల్ అందరు స్లోగన్స్ ఇచ్చారు. దాన్ని ఇమీడియట్లీగా సెంట్రల్ కూడా డిక్లరేషన్ చేసింది, వచ్చిందన్న. వచ్చిన తర్వాత వాస్తవానికి మాకు ఏదో రాజకీయం చేయాలని ఏదో అని మాకు లేదన్న. మేము హాస్పిటల్ ఉన్నప్పుడు గీతారెడ్డి, సుంతా లక్ష్మీరెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్న, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, అందరు వచ్చి బిడ్డ మీకు ఏదైనా మేము చూసుకుంటాం, మీకు టెన్షన్ పడకండి, అమ్మ నాన్నకు సమాధానం చెప్పిపోతుంటే హరీష్ రావు ఏంటంటే అప్పటికే ఈగో ఫీలింగ్ కొద్దీ అరే వీళ్ళకి ఇంత పేరు వస్తుంది, ఇడు ఉండద్దని ఏం చేసిండు, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిండు మాకు. బస్ స్టాండ్ కాడ పెద్ద సన్మాన కార్యక్రమం పెట్టిండు. జరిగింది. అవునన్నా, మాకు తెలియదు అది. మమ్మల్ని ఏదో గౌరవిస్తున్నాం మేము అనుకున్నాం. అది తర్వాత ఎప్పుడు 3-4 సంవత్సరాల తర్వాత అర్థమైంది మాకు. అప్పటిదాకా కూడా అర్థం కాలేదు. ఏం చేసిండు హరీష్ రావు? వచ్చిండు బస్ స్టాండ్ కాడ, మేము హాస్పిటల్ అంత ఇబ్బంది ఉన్నా తీసుకొచ్చి బస్ స్టాండ్ కాడ సన్మాన కార్యక్రమం పెట్టిన తర్వాత ఆయనతో అందరికి పిలిచిండు, దండేసిండు, కథం. అప్పటికి మమ్మల్ని క్లోజ్. ఆడేం చెప్పిండంటే వీడు మా మనిషి, మా ఉద్యమం బిడ్డ అంటే మాకేం చేసిండు, బీఆర్ఎస్ ముద్ర వేసిపోయినా, మేమే పంపించాం అన్నట్టుగా చెప్పిండు. బీఆర్ఎస్ ముద్ర వేసిపోయినా, వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చిండ్రు అన కాకుండా మేమే పంపించినాము, మేమే అన్నట్టుగా. మీకు అన్ని చూసుకుంటాం, ఆయనకు పేరు రావాలి, అన్ని చూసుకుంటాం అది అన్నాడు. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, కేసీఆర్ సీఎం అయ్యిండు. ఒక నెల రోజుల దాకా మంచిగా అనిపించింది అన్న. మర్యాద, వీళ్ళు ఎవరు అనుకుంటున్నావు, అక్కడ ఉన్న వీళ్ళు ఎవరు అనుకుంటున్నావు, ఉద్యమకారులు, పులి బిడ్డలు, వీళ్ళకి మంచి మర్యాద ఇవ్వాలి అని కేసీఆర్ అనేసరికి చాలా పొంగిపోయినామన్న. సరే చేస్తారేమో అనుకున్నాం. 1-2 నెలలు అయినా కొద్దీ అన్న మరి అప్పుడు కేసులు ఉన్నాయన్న, మీరు కూడా ఒక మాట ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత మంచి పొజిషన్, ఉద్యమంలో కేసులు ఉన్నాయి, ఉద్యమంలో కేసులు తీసేసి మీకు మంచి పొజిషన్ ఇస్తామని చెప్పారన్న. ఏందని కేసీఆర్ని అడిగినాం డైరెక్ట్. అడిగితే బిడ్డ చేస్తాం అది అని చెప్పారన్న. చేస్తామని చెప్పగానే అప్పుడు స్మితా సబర్ వాళ్ళు డీజీపీకి అందరిని పిలిపించి వీళ్ళకి మంచి పొజిషన్ ఇవ్వాలి, మంచిగా ఉంచాలి. ఎట్లా అంటే సరే సార్ వీళ్ళు ఇప్పుడు ఇమీడియట్లీ డ్యూటీ జాయిన్ కావాలి, డ్యూటీ జాయిన్ అయితే మనం మిగతా ప్రాసెస్ చేద్దామని. మంచి పొజిషన్ అంటే ఏంటిది? కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. సరే అని చెప్పి మేము ఇక వెళ్ళినాం. సంగారెడ్డి ఉండే అప్పుడు, సంగారెడ్డిలో డ్యూటీకి జాయిన్ అయినాం. మేము కూడా ప్రెస్కి అందరికి చెప్పేసినాం, కేసీఆర్ మాకు ఎస్ఐ ఇస్తా అని చెప్పిండు, మన గవర్నమెంట్ కదా అని చెప్పి, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చేసింది, తెలంగాణ వచ్చేసిందని మేము చెప్పేసినాం. చెప్పిన తర్వాత పోయినామన్నా. సరే మేము అక్కడ నుంచి సిద్దిపేట మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయినాం. జాయిన్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఒక లెటర్ వచ్చిందన్న, సీఎం ప్రొటెక్షన్ టీమ్ అంటే హౌస్ ప్రొటెక్షన్ టీమ్ అని వచ్చింది. హౌస్ ప్రొటెక్షన్ అంటే అరే ఇంట్లో కావచ్చు, మేము సార్తో ఉంటాం కావచ్చు, అది ఇది మేము అనుకున్నాం. అడిగి అయిన తర్వాత ఆడికెళ్ళి లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. మాకు వచ్చిన లెటర్ తీసుకొని వచ్చిన తర్వాత అన్న హౌస్ ప్రొటెక్షన్ టీంలో మాకు సీఎం అలా అంటే, హౌస్ ప్రొటెక్షన్ టీం అంటే ఏమనుకుంటుర్రు అని అన్నారు. ఏమో సార్ సార్తో ఉంటాం, కేసీఆర్ సార్ ఉద్యమంలో
పిచ్చోళ్ళు మీరు ఏమనుకుంటారు, హౌస్ ప్రొటెక్షన్ అంటే ఫస్ట్ గేట్ తీయాలి, గేట్ పెట్టాలన్నారు. గేట్ తీయాలి, గేట్ పెట్టాలంటే తెలంగాణ కోసం కోట్లాడినాం చేసినాం, గేటు తీసుడేంది, గేటు పెట్టుడేంది అంటే ఇక కొద్దిగా వెనక ముందు ఆడినాం. ఇక్కడ ఏంది గేటు తీసుడేంది, అంతా కొట్లాడి ఒక వాచ్మెన్ జాబ్ లెక్క తీసేసినట్టు అయ్యేసరికి ఒక డిమోషన్ వచ్చింది. ఉద్యమం అడికేలా అయిన తర్వాత ఇది గేట్ తీసుడు కాదు పెట్టుడు కాదు, జానీ మాస్టర్ అని ఉండే ఆడ ఇన్స్ట్రక్టర్. ఇది కాదురా బేటా, మీకు పర్సనల్ సెక్యూరిటీ కోసం మిమ్మల్ని పిలిపించారు అని మాకు చెప్పిన ఆయన. గట్లే మరుగుతాయిరా, మీరు ఎనుగాల్సి వాళ్ళు రోడ్డు మీద పోవటం కుక్క మరుగుతుంది, భయపడకురే అది అని చెప్పి అనగానే 15 రోజులు ట్రైనింగ్ చేసినాం. అన్ని వెపన్స్తో ట్రైనింగ్ చేసినాం, ఫైరింగ్ చేసినాం, అన్నీ చేసినాం. చేసిన తర్వాత ఇక మాకు అటు పంపరు, మేము ఇటు పంపరు అన్న. ట్రైనింగ్ అయిపోయింది, మీ గురించి పట్టించుకుంటలేరు లేరు. ఇక అప్పటికి అన్న మరి మేము ట్రైనింగ్ అయిపోయింది, డిఎస్పీని అడిగినాం, ట్రైనింగ్ అయిపోయింది మరి పంపండి అంటే పంపరు. ఇది కాదు సీను, మనం డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి పోదామంటే నైట్ ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ ఉందన్న, అడిగిపోయినాం. సారా అనలే, అన్ననే అంటాం ఇప్పటికి కూడా మా ఊరు దగ్గరనే. అన్న అన్న అంటే ఫస్ట్ నుంచి ఎట్లా పిలుస్తారు అట్లా పిలిచినాం. అన్న అన్న అంటే ఇంద్ర ఇటుకొచ్చి ఏంది ఈ టైంలో అన్నాడు. అన్న మేము మీ దగ్గరికి వస్తామని చెప్పినాం కదా అన్న, ట్రైనింగ్ కూడా ఇచ్చిర్రు, అన్నీ అయిపోయినాయి, మాకైతే ఎటు పంపుతలేరు అని చెప్పిన. ఇంటికి రారని చెప్పిండు. ఎవరి దగ్గరికి? కేసీఆర్ ఇంటికి రారే అని చెప్పిండు. అదే ప్రగతి భవనం, ఇప్పుడు ప్రజాభవనం, ప్రగతి భవనం. అది రమ్మంటే పోయినామన్న. పోయేసరికి మా మీద పుకారు ఏమైంది తెలుసా, కేసీఆర్ కంటే ఎక్కువ సన్మానాలు చేసిరట, మీకు ఎమ్మెల్సీ కావాలట, ఎమ్మెల్యే కావాలట, మీరు ఈ ఎస్ఐ కాదు, మీకు ఈ జాబే సెట్ కాదట, మేము ఈ జాబ్ చేయడానికి వచ్చినామా అని అంటుర్రట. ఏంది కథ, మీ కథ ఏంది? ఉల్టా ప్రచారం అయిపోయింది ఆడ. అరే మేము అన్నది లేదు, ఏం లేదు, గిట్లా ప్రచారం ఏంది, అసలు మేము చేసింది ఏంది, ఉద్యమం చేసినాం, సార్ దగ్గరికి వద్దామని చెప్పినాం, ఇదంతా ఎందుకు గిట్లా చేస్తున్నారని మాకు అర్థం కాలే. ఇక అప్పటికి ఇప్పటికీ మమ్మల్ని ఇక కేసీఆర్ కలవలేదండి. ఇక మరి ఏమైందో ఏమో తెలియదు. ఇక ఒక్కసారి ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేసినాం. పోతే అడిగిపోతే మెమో ఇచ్చారు మాకు. ఇక మంచిగా ప్రమోషన్ ఇస్తున్నారు, మెమోలు ఇచ్చారు. ఇక వాస్తవానికి ఇక మాకు హరీష్ రావు వీళ్ళని ఎదగద్దు అనే వర్షన్లో అదే టార్గెట్లో అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. ఓకే, వీళ్ళకి పేరు వస్తుంది ఏంది అని చెప్పి. ఒకటే ఎగ్జాంపుల్ ఏమైందంట అన్న, ఇంజనీరింగ్ డే ఉంటుంది చూడన్న, విశ్వేశ్వరయ్య జయంతి రోజు రవీంద్ర భారతి మీటింగ్ అయిందన్న. మేము పోయినాం, హరీష్ రావు వచ్చిండు. హరీష్ రావు వస్తే అందరూ ఇట్లా ఉద్యమం తెలంగాణ కోసం కొట్లాడిన కానిస్టేబుల్ ఇద్దరు వీళ్ళు అనగానే అందరు లేచి మా దగ్గరికి వచ్చి ఫోటోలు దిగిరన్న. ఒక్కడే అయిపోయిన హరీష్ రావు ఆడ. గన్మెన్లు కూడా వచ్చారు మాతో ఆడ. అన్న మీరు మస్తు కష్టపడ్డాడు, వానికి ఇగో ఆడ అట్ట అయిందని. ఇక అప్పటి నుంచి మాకు తొక్కడం స్టార్ట్ చేసిండు. ఏది అడిగినా ఇప్పుడు ఇప్పటికి చిన్న చిన్న విషయాలకే సస్పెండ్ చేయడం, మెమోలు ఇప్పియడం, సీనును నన్ను హైదరాబాద్కు పంపించడం, ఇవన్నీ టార్చర్ చేస్తూ ఉంటే ఏడ బతుకుతామన్న చిన్న కానిస్టేబుల్ మేము. ఓకే, ఇప్పుడు జీతం తెలంగాణ తెచ్చుకునేది ఏంది, కరెక్ట్ సాలరీస్ రావడం కోసం. మా ఇప్పుడు కేసులైన తేయడం కోసమే కదా నేను చేసింది. ఇక దీని ఉద్దేశం కొద్ది ఇట్లే ఇదైతే కరెక్ట్ కదా అని చెప్పి 2018లో సిక్కు పెట్టి గవర్నమెంట్కి ఆపోజిట్గా ప్రచారం చేసిన అన్న నేను. వీళ్ళు ఎప్పటికైనా ఇంతే డేంజరే, వీళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు, ప్రజలను కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళు నిధులు నియామకాలు అనుకుంటా వచ్చిన వాళ్ళము, నీళ్లు నిధులు వాళ్ళకే అయిపోయినాయి. మరి ఉద్యోగం నుంచి ఇట్లా వ్యతిరేక ప్రచారం చేస్తే ఏమైనా ప్రాబ్లం కాలేదా? అయిందండి. ఇప్పుడు అంత పెద్ద తెలంగాణ కోసం కోట్లాడి మళ్ళా దొరల చేతిలో పెట్టినాం. సరే గవర్నమెంట్ మనం చేయొచ్చు కదా అని చెప్పి మామూలుగా డైరెక్ట్ చేయలేదన్న. షాడో టైం అక్కడక్కడ కూర్చుండి పబ్లిక్ దగ్గర పోయి అవేర్నెస్ చేసినాం. చేయడం వల్ల అప్పుడు కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్ ఏంటంటే అంత సీరియస్ తీసుకోలేదు. అప్పుడే వచ్చు గవర్నమెంట్ 2018లో నేను చూసిన దాని మీదకి అయితే అప్పుడే వచ్చు. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని క్యాచ్ చేసుకోలేకపోయారు. క్యాచ్ చేసుకోడు కదన్న, వీళ్ళు ఓట్లు తీసేసారు. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ కు ఓట్లు వేస్తామని అనుకుంటారో 20,000 10,000 ఓట్లు తీసేసి ఇక్కడ అక్కడ వేయడం, అక్కడ ఇక్కడ నేను చూసిన 2018లో. అందుకే గెలిచారు వాస్తవానికి, అది లేకపోతే ఓడిపోతుండే. ఇక వాళ్ళు చేసే కథలకు మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిందన్న. ఇట్లా కాదు, ప్రమోషన్ వచ్చిందా? మరి
ప్రమోషన్ ఎక్కడదన్న, ప్రమోషన్ లేదు, ఏం లేదు, ఇబ్బంది పడుతూనే ఉన్నాం. 4 సంవత్సరం నుంచి శ్రీనివాస్ గౌడ్ నేను ఇబ్బంది పడుతూనే ఉన్నాం. తర్వాత ఏం చేసినాం, ఇట్లా కాదు, వీళ్ళు ఇట్లే ఉంటే తెలంగాణ మొత్తం నాశనం అయిపోతుంది, అసలు ఎవరికి ఉద్యోగాలు రావు, ఒక బీహార్ లాగా తయారవుతుంది, అసలు నియంత అంటే ఒక రౌడీ రాజ్యం అయిపోతుంది అనే ఉద్దేశం కొద్దీ 2-3 సంవత్సరాలు ఇక నేను మళ్ళీ నా డ్యూటీ నేను చేసుకుంటూ వచ్చేసిన. వీళ్ళకి కావాల్సింది ఏంటి, ఎలక్షన్లో దెబ్బ కొట్టాలని చెప్పి మొన్న ఎలక్షన్లో రిజైన్ చేసి హరీష్ రావు పైన రిజైన్ చేసి ఇండిపెండెంట్ రిజైన్ చేయలేదన్న. ఉన్నాడు. మరి మీ త్యాగానికి సరైన గౌరవం దక్కిందని అనిపిస్తుంది మీకు? ఇది దక్కితే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను, మంచిగా డ్యూటీ చేసి భార్య పిల్లలతో ఉంటా కదన్న. నాకు త్యాగానికి నాకు దక్కలేదు, ఎవరికి దక్కిందన్న తెలంగాణలో దెబ్బలు. తెలంగాణ ఎవరు కొట్లాడారన్న, మా పోలీస్ వ్యవస్థ వీళ్ళు ఏ బంధువులు ఇచ్చినా ఏది ఇచ్చినా రోడ్ల మీద భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి నెలలు రోడ్ల మీద ఉన్నామన్నా మేము. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడింది ఒక కానిస్టేబుల్ శ్రీశైలం, ఒక బీసీ బిడ్డ, శ్రీనివాస్ గౌడ్ బీసీ బిడ్డ, ఫస్ట్ అమరుడు కూడా కిష్టయ్య, పోలీస్ కిష్టయ్య, అవును, శ్రీకాంత్ చారి, అంటే బీసీలమే కొట్లాడినాం. ఏమైంది, దొరల కప్ప చెప్పినాం, చచ్చిపోయింది కూడా బీసీలే. పోలీసు వాళ్ళ డ్యూటీలు ఉండి కూడా మేము కిష్టన్న చనిపోయాడు, మేము కొట్లాడినాం. మా పోలీసు వాళ్ళకి కరెక్ట్ అయినా ఏము టీఏలు కరెక్ట్ లేవు, డిఏలు లేవు, పిఆర్సీ ఏరియర్స్ లేవు, రిటైర్మెంట్ అయితే వాళ్ళకు అమౌంట్ లేదు, సరెండర్ లేవన్న. అయ్యో ఒక ఏమంటారంటే నీటికి కనబడుతున్నాయి, బండ్లు ఇచ్చిండు, బైక్లు ఇచ్చిండు, మోకానికి పౌడర్ వేసుకొని పెట్టుకున్నారు, వీళ్ళు నిగనిగా ఉన్నారంటే లోపల నిగనిగా ఉన్నారని కనబడుతుంది, లోపల కడుపు కాలేదు మాకు తెలుసు కదా అన్న, వాళ్ళు అన్నా కొద్దీ మా దగ్గర కూర్చుండి మా డిపార్ట్మెంట్ మా బ్యాచ్ వాళ్ళు కానీ అన్నా కొద్దీ ఏం రాబాయ్ తెలంగాణ కోసం కొట్లాడినావు నువ్వు, నీకు వచ్చే లాభం ఉంది, మాకైంది, నువ్వు కొట్లాడి వేస్ట్ చేసినవరా అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేస్తామంటే బాధ అనిపించి రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలో రావాల్సి వచ్చిందన్న. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీగా అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిజామాబాద్, మెదక్, తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి పోటీ చేద్దాం అనుకుంటారు. ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అన్న? వాస్తవానికి ఇప్పుడు నేను ఏదైతే కోరుకున్నానో ఉద్యోగాలు కానీ అందరికి సమానంగా సమాన ఆర్థిక అసమానతలు పోవాలని మనం ఏదైతే అనుకున్నామో, కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా బీసీలకు ఈడబ్ల్యూఎస్ అని పెద్ద కేసీఆర్ పెట్టిండు, మళ్ళీ వీళ్ళు అమలు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ కూడా చాలాసార్లు చెప్పిండు ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలు అన్యాయం అవుతారు అని చెప్పి. ఉద్యోగస్తులకు కూడా ఎగ్జాంపుల్ మొన్న బీఆర్ఎస్ ఆడిన డ్రామాల కానిస్టేబుల్ సిరిసిల్ల కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు, రిమూవ్ అయ్యారన్న. వాళ్ళకి వీళ్ళకి ఏం డిఫరెంట్ ఉందన్న? ఓకే, అంటే మార్పు అనేది వస్తుందేమనుకొని కొట్లాడినాము, మార్పు అనేది రాలేదు. రాలేదు కాబట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోయి మాట్లాడాలి ఖచ్చితంగా. నా వయసు అనేది వినిపించాలంటే ఎలక్షన్లే కరెక్ట్ అయిన టైం అని చెప్పి ఎలక్షన్లు నిలబడడం జరుగుతుందన్న. ఇంకొకటి, ప్రతి ఒక్క పార్టీ పైసలు ఉన్నోనికి మాత్రమే ఇస్తుందన్న. ఓకే, అంటే పైసలు లేనోనికి ఇవ్వద్దా టికెట్? ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ అయినా అట్లే ఇచ్చింది, కాంగ్రెస్ అయినా అట్లే ఇచ్చింది, ఈ మిగతా పార్టీలు కూడా అట్లే ఇచ్చారు. అంటే కార్యకర్తలకు కానీ కష్టపడ్డ వాళ్ళకి కానీ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నంత స్తోమత ఉన్నా కానీ పైసలు కావాలి. ఇంకొకటి, ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ దానిలో అన్ని విద్యా సంస్థలే వాళ్ళకి ఇచ్చిరన్న, విద్యా సంస్థల అధినేతలే, ఆల్ ఫోర్స్, నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, కొమరయ్య. అంటే విద్యా సంస్థల్లో దోపిడీ చేయండి, మాకు మీ ప్రజల నుంచి దోసుకోరి విద్యా ద్వారా, మాకు ఆ పైసలు తీసుకొచ్చి టికెట్కి పైసలు ఇయ్యి, మీరు మళ్ళీ ఏమన్నా దోసుకోరనే ఇంటెన్షన్ అయితే ఇస్తున్నట్టే కదన్న. నేనేమనుకుంటున్నా అంటే ఈ ప్రజల దగ్గర పోయేది ఏంటంటే వాళ్ళేదో మేనిఫెస్టో కాదు, ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయేది లేదు, నిలబడేది లేదు ఎమ్మెల్సీ వల్ల. ఓకే, మీరు నిరూపించుకోవచ్చు మాకు ఇవి కావాలి, విద్య, వైద్యము, న్యాయం అనేది, ఉపాధి. ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్కి ఉపాధి చూపించే మార్గం చూపించవచ్చు అన్న. తెలంగాణలో చాలా వనరులు ఉన్నాయి, వాళ్ళు చూపించట్లేదు, ఎందుకు మాకు అవసరమా అన్నట్టుగా ఉన్నారు. ఇవి మాకు కావాలి కానీ మిగతా బస్సు ఫ్రీ ఎందుకు చేస్తున్నారు మీరు? గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్కి ఉపాధి ఉండాలన్నయ్య. ఓకే, ఉపాధి ఉండాలి. ఉపాధి అనేది లేదన్న. చాలామంది జాబ్లు వేస్తామనుకుంటా తిరుగుతారు. మొన్న అప్పుడు వేసిన కేసీఆర్ వేసినవి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు కొన్ని నోటిఫికేషన్లు వేసారు అన్న. మళ్ళీ ఏడన్నా వేస్తలేరు కదన్న. ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ అయిపోయింది. ఇప్పుడు శ్రీశైలం ముదిరాజు బలం ఏంది, బలహీనత ఏంది?
నా బలం నా ముదిరాజ్ కమ్యూనిటీ అన్న, ఇంకొకటి నా పోలీస్ డిపార్ట్మెంట్ అన్న. ఎందుకంటే ఇవి రెండింటిని నేను ఒక కళ్ళలాగా చూసుకుంటా అన్న. ఎందుకంటే నేను పుట్టింది ముదిరాజ్ కులంలా. ముదిరాజ్ అంటే ఒక ధైర్యవంతమైన గిరిగీసి కొట్లాడే అంత దమ్ము ధైర్యం ఉన్నది నా కులంలో అన్న. ఇంకొకటి పోలీస్ అంటే ఒక కానిస్టేబుల్ సేవా దృక్పథం ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా నాకు అండదండలు ఉన్నారన్న. మొన్న కూడా ఏం చేసిరన్న, స్కూటీలో ఎగరగొట్టాలని చూసారు మొత్తం. మా పోలీసులు ఉండి అరే వీడు మన బిడ్డ, మనం దీన్ని ఏమైంది చిన్న మిస్టేక్ ఉంది అని చెప్పి తీసుకొచ్చి సార్ అని కలెక్టర్ దగ్గర వాళ్ళందరి దగ్గర తీసుకొచ్చి చూపించి ఇది ఇచ్చేయండి అని చెప్పి అయ్యేటట్టు చూసిరన్న. అంటే నాకు ఇవి రెండు బలాలన్న. బలహీనత డబ్బులే అన్న, ఇక అంతే. ఇంకో బలం కూడా ఉందన్న, బీసీలు. ప్రతి ఒక్క బీసీ ఇప్పుడు రిసీవ్ చేసుకుంటారు అన్న. బీసీ ఉద్యమం ఇప్పుడు గట్టిగా నడుస్తుంది, రిసీవ్ చేసుకుంటారు. మేము కూడా మోటో ఒకటే. ఇప్పుడు మళ్ళీ అంటారు 4 సంవత్సరాలు అంటారు కదా, మేము అట్లా అంటలేను. నేను December 9th రోజు 2025 వరకు బీసీ సీఎం ఉండాలి. మొన్న ర్యాలీలో కూడా అదే. బీసీ ఎమ్మెల్యేలు లేరా అన్న? ఇప్పుడు 19 మందే ఉన్నారు. 19 మంది అంటే ఎవరైనా ఒకరు కావచ్చు కదా. ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంత పెద్ద తెలంగాణనే సోనియా గాంధీ ఇచ్చింది కదా అన్న. కావచ్చు కానీ పార్టీ ఒప్పుకోవాలి. పార్టీ ఒప్పుకునేది ఏంటన్న, ప్రజలు ఇప్పుడు ఎమ్మెల్సీ డిక్లేర్ చేయాలి. మీరు మాకు బీసీ సీఎం కావాలని ఇప్పుడు ఇది ఒక నిదానం లాగా చేయాలి కదా అన్న. ఇప్పుడు నా కోరిక ఏంటంటే బీసీలో మేము మస్తుగున్నామని చెప్పేది ఆడగా పార్టీ అధిష్టానాన్ని తీసుకుంటారు కదా నిర్ణయం. అది పార్టీకి సంబంధించి పార్టీ అధిష్టానం కాదు, మాకు ఇది కావాలి, ఎవరిని సీఎం అభ్యర్థిగా ఉంచాలి ఏం కథ అనేది. అంతే ప్రజలు అనుకుంటే ఎంతసేపు అన్న, ప్రజలు అనుకుంటే పార్టీలు ఏముంటాయి అన్న. ప్రజలు అనుకుంటే ఓటేసి గెలిపియాలి. బీసీ సీఎం మాకు సోనియా గాంధీ నువ్వు ఇస్తావా, నువ్వు తెలంగాణ ఇచ్చినావు మాకు, మీ పుట్టినరోజు వరకు బీసీ సీఎం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కులగణన వల్ల వాళ్ళు తప్పు చేయడం, మనకు రిజర్వేషన్ తక్కువ చేయడం, ఇవన్నీ మనం ఎందుకు అడగాలన్నా. బీసీ సీఎం అయితే అరే భయ్ ముద్రాలు గింతున్నారు, యాదవులు గింతున్నారు, పద్మశాలి గింతమంది ఉన్నారు, వాళ్ళ లెక్క ప్రకారం మన బీసీ సీఎం సమానంగా వస్తాడు కదా. ఊకే లొల్లెందుకు, గా సీట్ల మనోడు కూర్చుంటే అన్నీ అవుతాయి కదా అన్న. ఒకవేళ శ్రీశైలం ముదిరాజ ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం చేస్తాడు పట్టభద్రులకి? ప్రతి పట్టభద్రులు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎవరైతే ఉన్నారో, అంటే వేరే జాబులు చేసి ఉంటారో, లేదు ఖాళీగా ఉండే ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా అన్న నేను గెలిస్తే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్లో 25,000 శాలరీ, 35,000 స్టార్టింగ్. ఖచ్చితంగా వాళ్ళకి సోర్స్ చూపించే విధంగా నేను ఖచ్చితంగా చూస్తా అన్న. ఎక్కడ చూస్తారు? గవర్నమెంట్లోనా, ప్రైవేట్లో? ప్రైవేట్ సెక్టర్లో మస్తుగున్నాయన్న. ఇప్పుడు కరీంనగర్ ఏందన్నా గ్రాన్యూట్స్ ఉన్నాయి. చాలా మంది బీహార్ వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు అన్న, మనోళ్ళు ఆడు ఉన్నాక కూడా. ఇంకొకటి ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా మన ఏరియాలో అంతా ఫోకస్ పెడతలేరన్న. ఇప్పుడు వచ్చే ఒలింపిక్స్లో ఒక 10 మందినన్నా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చే విధంగా నేను చేస్తాను. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చినాయంటే రాష్ట్రంగా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఒక 10 మందితోని 1000 మంది బాగుపడతారన్న. అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కానీ వాళ్ళు చేసే యాటిట్యూడ్ వల్ల కానీ చేయగలుగుతాను నేను. చివరిగా ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటారు మీరు, పట్టభద్రుల ఓటర్లకి? ఒక్కటే, ఇప్పుడు ఈ అందరికీ నమస్కారం. నేను మీ జై తెలంగాణ శ్రీశైలం ముదిరాజ్. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉన్న గ్రాడ్యుయేట్స్కి ఒకటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీలు గెలిస్తే పార్టీ గెలిచిరంటారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మీ ముందుకు వచ్చిన దయచేసి నేను గెలిస్తే ప్రజలు గెలిచినట్టు. గ్రాడ్యుయేట్స్కి ఒకటే నేను కోరుకునేది, మీరు వాళ్ళు పార్టీలు పెట్టి మేము ఇది చేస్తాము ఏది మేనిఫెస్టో పెట్టడం కాదు. మాకు విద్య, వైద్యము, ఉపాధి, న్యాయం అనేది గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలి, ప్రైవేట్ కాదు. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలి, మాకు న్యాయం జరగాలి అనే వర్షంలో మీ ముందుకు వస్తున్నా. దయచేసి నన్ను ఆశీర్వదించండి. మీరు ఓటు వేసి ప్రతి ఒక్కటి ఓటు వేసేది ఈ 4గిటికి వేసినట్టే నేను కోరుకుంటున్నా. దయచేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇది గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే 100% మార్పు తీసుకొస్తా, ఆ మార్పుకు నాంది పలుకుతా. ఆ తర్వాత నాకు సాధ్యమైనంత వరకు నిరుద్యోగులకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా. కాబట్టి నన్ను గెలిపించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాడు శ్రీశైలం ముదిరాజ్. లైక్ చేయండి,